అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇద్దరు అక్క చెల్లెల గురించి చెప్పుకుందాం. సాధారణంగా తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు చిన్నప్పుడు అందరూ కలిసిమెలిసే పెరుగుతాం. ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఎటువంటి గొడవలు ఉండవు. కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాతే మనకి ఎక్కువ గొడవలు వస్తూ ఉంటాయి. వేరే వేరే కుటుంబాలకి పిల్లల్ని ఇస్తూ ఉంటారు. వచ్చిన అల్లుళ్ళు వేరే వేరే మనస్తత్వాలకు అలవాళ్ళు ఉంటారు. ఇద్దరి మనస్తత్వం ఒకేలా ఉండదు కదా. కానీ ఏం చేస్తారు, తప్పదు. పెళ్ళి చేసిన తర్వాత కానీ ఆ కుటుంబ పద్ధతులు ఏంటి, వాళ్ళ మనుషుల ప్రవర్తన ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి అనేవి మనకు పెళ్ళి అనుభవించిన తర్వాతే ఎవరికైనా తెలుస్తుంది. కానీ ఇద్దరు అక్క చెల్లెల మధ్యన ఇప్పుడు అక్క పరిస్థితి పొజిషన్ బాగుండి, అక్కకు వచ్చిన భర్త చాలా మంచివాడు అయ్యుండి తను మంచి పొజిషన్లో ఉంది అనుకోండి. ఇక్కడ చెల్లెల పరిస్థితి కొంచెం డల్గా ఉండి, భర్త ముందు ఆస్తి ఉన్నా కూడా భర్త మెంటాలిటీ మంచిది కాలేదు అనుకోండి. పాపం తిన అనుభవిస్తూ ఉంటే మనసులో ఏ చెల్లెలకైనా కొంచెం బాధ అనేది ఉంటుంది. అదిగో మా అక్కకి ఇచ్చిన భర్త చాక మా బావ చాలా మంచివాడు, మా అక్కని చాలా బాగా చూసుకుంటాడు, నాకేంటి ఇలాంటి దరిద్రుడు దొరికాడు, నేనేంటి ఈ ఇంట్లో పడ్డాను వచ్చి అని చెప్పేసి బాధపడే చెల్లెళ్ళు కూడా చాలామంది ఉంటారు. దాన్ని చూసి నన్ను చూసి ఏడుస్తున్నారు అని మనం అనవసరంగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అక్కడ అనుభవించే వాళ్ళకి మాత్రమే అది తెలిసింది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసిన వారు కొంచెం బాగుండి మంచి పొజిషన్లో ఉన్నారంటే ఆటోమేటిక్గా ఎవరి మనసులో అయినా సరే ఒక బాధ అనేది ఉంటుంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నాకు ఇలాంటి వాడిని ఇచ్చి చేశారేంటి అని తల్లిదండ్రులు కూడా తిట్టుకునే ఆడపిల్లలు ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు కూడా తెలియదు కదండి ఇలాంటి వాడు వచ్చిన అతనని. ఎవరికి కూడా తెలియదు. మనం చేసుకుని అనుభవిస్తేనే కానీ వాళ్ళ బుద్ధులు ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది అసలు ఎవరికి అర్థం కాదు. ఈ రోజున ఎందుకు చిన్న చిన్న గొడవలు ఇంట్లో వస్తాయి అనేది నేను ఇవాళ చెప్తాను. ముఖ్యంగాను ఇప్పుడు పెద్దమ్మాయి కుటుంబం బాగుంది, తన భర్త ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చక్కగా పిల్లలకి హాలిడేస్ వచ్చాయంటే టూర్లు, ట్రిప్పులు, గుళ్ళు, గోపురాలు. ఇంకా ఆయన మెంటాలిటీ చాలా మంచిదన్నమాట. ఎక్సలెంట్, ఇంకా పేరు పెట్టడానికి లేదు. అంత మంచల్లుడు. ఆ అమ్మాయి జీవితం చాలా బాగుంటుంది. అలాగే ఇంకో సపోజ్ చెల్లెలు వచ్చింది. చెల్లెల జీవితంలో ఆ భర్త నిజంగా ఎడ్డిమడ్డివాడు అయ్యాడు అనుకోండి, గొడవలు మొదలవుతాయి. ఆస్తి పరంగా, డబ్బు పరంగా, ఉద్యోగాల పరంగా, సంపాదన పరంగా ఏమీ లోటు ఉండదు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ ఈ అమ్మాయికి పూజలు అంటే విపరీతమైన దేవుడు భక్తి, పూజలు చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే భర్త కోసం చేస్తూ ఉంటుంది. భర్త అంటే చాలా ఇష్టం. కానీ కొంతమంది భర్తలు ఎలా ఉంటారు చెప్పనా, ఎడ్డి మడ్డి మొహాలు అన్నమాట. గొడవలు వచ్చేది అక్కడే మొదలు. వీళ్ళ లోపాలు ఏంటనేది తెలుసుకోరు. ఇంట్లో ఎందుకు భార్య అరుస్తుంది, నన్ను ఎందుకు ఇలా అంటుంది అనేది, కారణం ఏంటనేది, వాళ్ళ తప్పు ఏంటనేది తెలుసుకోరు. ముందు గొడవలు పెట్టేస్తుంది ఇంట్లో అని అటు అత్తమామకి, ఇటు అందరికీ, బంధువులకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసేసి నన్ను గొడవలు పెట్టేస్తుంది, నన్ను తిట్టేస్తుంది, నన్ను వేగనివ్వట్లేదని ఇలా కారణాలు చెప్తారు. కానీ అసలు మనలో తప్పు ఏంటి అనేది ఈ మగవాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు అమ్మాయికి శనివారాలు, సోమవారాలు పూజలు చేయడం చాలా ఇష్టం. ఇప్పుడు అలా చేసుకున్నప్పుడు పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని చక్కగా పూజ అది చేసుకుంటుంది అనుకోండి. ఈ మగవాళ్ళు ఎడ్డి మడ్డి మొహాలు వేసుకుని, లుంగీలు వేసుకొని, మాసిపోయిన గుడ్లు వేసుకుని, పాచి మొహాలతోటి ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు సోఫాలు, లేదంటే టీవీలు పెట్టుకుని కూర్చుంటారు. సెలవే కదా ఎక్కడికి వెళ్ళక్కర్లేదని. ఓ పక్కన తను పూజ చేసుకుని, ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటున్నప్పుడు మనం ఇలా కూర్చోకూడదు, ఇది తప్పు, మనం కూడా తొందరగా రెడీ అయ్యి స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకుందాం అన్న ఆలోచన మగవాళ్ళకు ఉంటుందా? అస్సలు ఉండదు. అలాగే కొంతమంది అమ్మాయిలు చక్కగా భర్త అంటే ఇష్టంతో భర్త పుట్టినరోజైనా, పెళ్లి రోజులైనా ఏదైనా సరే గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవాలని సంతోషంగా వాళ్ళకి ఇష్టం. ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటే బాగుంటుంది, చాలామంది తీసుకుంటారు కదా అన్న ఆలోచనలో భార్యలు చక్కగా భర్త కోసం గిఫ్ట్లు కొంటూ ఉంటారు. ఈ ఎడ్డి మొహాలు ఉంటారు చూసారా, అయ్యో తను ఇచ్చింది కదా, తనకు కూడా ఏదైనా ఇలాంటి గిఫ్ట్ ఏదైనా ఇద్దాంలే, తన పుట్టినరోజుకి కూడా సంతోషపడుతుంది అని వీళ్ళకి ఆ మడ్డి ఆలోచన రాదు, మట్టి బుర్రలోకి. ఎందుకనంటే కొంతమంది ఆడపిల్లలు అలాంటివే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నా భర్త ఏదైనా నాకు ఇష్టంతో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని మురిసిపోతూ ఉంటారు. అక్కడ చూసేది చాలా చిన్నదే, కానీ ఈ మట్టి బుర్రలకి వెలగవన్నమాట. పొద్దునే లేచినా కూడా కనీసం పుట్టినరోజు నాడు హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పరు. పాపం వాళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటాడు. మా ఆయన నాకు హ్యాపీ బర్త్డే చెప్తాడా, నాకు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాడా, లేదంటే ఒక సినిమా తీసుకెళ్తాడా, ఒక రెస్టారెంట్ తీసుకెళ్తాడా, లేదంటే ఒక చీర కొనిస్తాడా గిఫ్ట్ అని ఎదురు చూసే ఆడపిల్లలు ఉంటారు. ఈ మడ్డి మొహాలకి కొంతమందికి అవి ఏమీ ఉండవు. తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఉద్యోగానికి వెళ్ళాం, ఇదే తప్ప ఒక్కొక్క చక్కగా భార్యని రోజు పెళ్లి రోజు లేకపోతే ఈరోజు పుట్టినరోజు ఒక గుడికి తీసుకువెళ్దాం అని, అసలు తను పూజ చేసుకుంది కదా, పండగ కదా, అందరూ వెళ్తారు, మనం కూడా గుడికి వెళ్దాం, సరదాగా పిల్లల్ని తీసుకుని అక్కడే ఇక్కడే తిరుగుదాం అని ఇలాంటివి బుర్రలోకి వెలగవు. ఈ పిల్లలు, ఆడపిల్లలు ఆట కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అదిగో అక్క చూడు,
వాళ్ళ ఆయన అన్ని చోట్లకి తిప్పుతాడు, తీసుకెళ్తాడు, ఏమీ తీసుకెళ్ళడం అని బాధపడే ఆడపిల్లలు కూడా ఉన్నారు. అలాంటి చోట్లే కొంచెం మనసులో బాధ అనిపించి ఒకళ్ళని ఒకళ్ళు పోల్చుకుని ఒకరి జీవితాల గురించి ఒకరు ఆలోచించుకొని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మగవాళ్ళు ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. ఇల్లాలు ఉంటేనే ఆ ఇంటికి అందం, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మగపిల్లలకు పెళ్ళి అయ్యింది అనుకోండి, ఏమంటారు, వీడు ఎన్నాళ్ళకి ఒక ఇంటివాడు అయ్యాడు అని అంటారు. ఎందుకంటారు అంటే అక్కడ ఇల్లాలు ఉంటేనే నీకు ఒక ఇల్లు ఉన్నట్టు లెక్క, ఆ కుటుంబం ఉన్నట్టు లెక్క. నీ భార్య ఉంటేనే నీకు ఒక కుటుంబం ఉన్నట్టు, రేపు నీకు పిల్లలు, కుటుంబం, ఇల్లు, నీది ఒక సంసారం ఉన్నట్టు. అందుకనే అలా అంటూ ఉంటారు, ఒక ఇంటివాడు అయ్యాడు అని. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఆడది ఉంటేనే మీకు మీ ఇంటికి అందం. అలాంటి ఆడదాన్నే మీరు కాదు అని అనుకున్నారంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో బాధ పెట్టారంటే మీ జీవితం శూన్యమే. మగవాళ్ళు ఎప్పుడైనా సరే ఇవన్నీ చూడడానికి చిన్న విషయాలే, మీరు అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. అక్కడ ఇంట్లో ఎటువంటి గొడవలు రావు. ఎందుకంటే మీ భార్య ఏది ఇష్టపడుతుందో అది చూసుకుని మీరు గమనించుకొని కనుక చేసుకున్నారు అని అంటే అక్కడ మీరు నిజంగా సక్సెస్ అయినట్టే, మీరు నిజంగా ఒక భర్తగా గెలిచినట్టే. ఆడపిల్లలు సంతోషపడేది ఇలాంటి విషయాల్లోనే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమంది ఉంటారు మగవాళ్ళు, వాడు దీని పుట్టింటి వాళ్ళతో నేను మాట్లాడేదేంటి, వాడితో నేను మాట్లాడేంటి, తోడల్లుడితో నేను మాట్లాడేదేంటి, లేకపోతే బామ్మరితో నేను మాట్లాడేదేంటి అని పొగరగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇంటికి వచ్చినా కూడా మర్యాదగా మాట్లాడకుండా మొహాలు పక్కకు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా సరే అది తప్పు. మీ వాళ్ళు మా వాళ్ళు అని కాకుండా ఎవరైనా మనకు గౌరవించి మర్యాద ఇచ్చి ఫోన్లో అయినా సరే ఇంటికి వచ్చైనా సరే ఎవరైనా మాట్లాడారంటే మనం కూడా వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. అలాంటప్పుడే అబ్బా ఫలానా వాళ్ళ అల్లుడు చాలా మంచివాడు, పలానా మనిషి చాలా మంచివాడు అని ఒక పేరు మీకు ఉంటుంది. ఆ పేరుని ఎప్పుడూ చెడగొట్టుకోవద్దు. కాబట్టి భార్య విషయంలో వచ్చే గొడవలు ఇలాంటివి చిన్నవే ఉంటాయి. భార్య ఏది ఇష్టపడుతుంది అని తనకు నచ్చినట్టు చేశారు అని అంటే నిజంగా మీరు ఒక భర్తగా గెలిచినట్టే. ఆ కుటుంబ యజమానిగా మీరు చాలా గొప్పవారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది చూడండి, చక్కగా భార్యాభర్తలు ఏ టెంపుల్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా జంటగా చక్కగా వస్తుంటారు. మరి మీ భార్య కూడా అలాగే అనుకుంటుంది కదా, నా భర్త నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు, ఎంత సంపాదించుకుంటే మాత్రం ఏం లాభం, అన్నిటికీ మాకు లోటు లేదు, అయినా నా భర్త ఇలాంటి వాడు ఎక్కడికి తీసుకెళ్ళడు అని ఆ భార్య ఎంత బాధపడుతుంది చెప్పండి. మరి అలాంటి వాటికి కారణం మీరే కదా. కాబట్టి ఎప్పుడైనా సరే భార్యలు ఇంట్లో ఒక పూజ చేసుకున్న, ఒక న్యూ ఇయర్ రాబోతుంది రేపు, ఏ టెంపుల్కో తీసుకువెళ్ళండి. పొద్దెక్కేదాకా పడుకోవడం కాదు. ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకున్నవారు చిన్న గిఫ్ట్లు సంతోషపడాలి. మీరు ఇచ్చేది ఎంత ఖరీదని చూడరు, అందులో మీరు ఎంత ప్రేమగా ఇచ్చారన్నదే చూస్తారు. కొంతమంది అమ్మాయిలు పాపం మీ దగ్గర నుంచి అలాంటివి కోరుకుంటూ ఉంటారు. అది గమనించుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఇంట్లో గొడవలు రావు. కాబట్టి ప్రతి ఒక్కరు మగవాళ్ళు మీరు చక్కగా కనుక చూసుకున్నారంటే ఇంకొకరితో పోల్చుకోకూడదు. నా భర్త అబ్బో అలాంటి వాడు కంటే చాలా మంచివాడు అనుకునే రకంగా ఉండాలి. కానీ మీ భార్య మీ పిల్లల్ని సంతోషపెట్టడం మీ బాధ్యత. ఒక భర్తగా మీరు గెలుచుకోవాలి. అలాగే ఒక పిల్లలకి తండ్రిగా కూడా మీరు గెలుచుకోవాలి. ఎప్పుడు పిల్లల్ని బాధ పెట్టకూడదు, భార్యని బాధ పెట్టకూడదు. అది ఎందుకంటే మీ ధర్మం, మీరు చేయాల్సిన బాధ్యత కూడా. కాబట్టి కుటుంబంలో ఎప్పుడు ఏ గొడవలు తగాదాలు రాకుండా ఉండాలంటే మీ భార్య చేసుకునే చిన్న పనులకి మీ సహకారం కూడా కొంచెం అందించండి. అప్పుడే మీ కుటుంబం సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.